అయితే ఏపీలో హిందువులు వర్సెస్ క్రైస్తవులుగా కొన్ని ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఉద్రిక్తత తలెత్తే విధంగా గొడవలు జరుగుతూనే ఉన్నాయి. కంచికచెర్ల మరియు సీసలి గ్రామంలో కూడా ఇటువంటి పరిస్థితి నెలకొంది. రెండు జిల్లాల్లో వరుసగా ఇరు వర్గాల మధ్య గొడవలు జరిగాయి. హిందువులు వర్సెస్ అటు క్రైస్తవులుగా గొడవలు జరుగుతూ ఉన్నాయి. కంచికచెర్లలో 2 రోజుల క్రితం గణేష్ నిమజ్జనోత్సవ కార్యక్రమంలో నిమజ్జనానికి గణపతి ఉత్సవ కమిటీ ఆ గణనాథుని తీసుకువెళ్తూ ఉన్న సమయంలో ఓ కాలనీకి వెళ్ళిన తర్వాత పుడితే పుట్టాలి హిందువుగా అనేటువంటి ఆ పాట పెడుతూ చిందులేయడంతో అక్కడ ఉన్నటువంటి ఆ క్రైస్తవ సంఘాలు క్రైస్తవ ప్రజలంతా కూడా ఒక్కసారిగా ఆగ్రహానికి గురైపోయి వారంతా కూడా ఒక్కసారి రసాభాసగా మారింది. రాళ్ళు రువ్వాలు బండలతో దాడులు చేశారు, కర్రలతో దాడి చేశారు. సో కొంతమంది పిల్లలకు కూడా గాయాలయ్యాయి, ముక్కు పగిలిపోయింది, తలలు పగిలిపోయాయి, రక్తం కారింది. చాలా పెద్ద ఎత్తున ఒక ఆందోళన కలిగించే విధంగా రసాభాసకు దారితీసింది ఆ సంఘటన. ఇదిలా ఉంటే సీసలి గ్రామం తర్వాత అక్కడ సీసలి గ్రామం ఉన్నటువంటి పోలేరమ్మ దేవతకు సంబంధించినటువంటి ఆలయం పక్కనే ఉన్నటువంటి ప్రభుత్వ భూమిలో కంచె ఏర్పాటు చేసి అంబేద్కర్ ఫ్లెక్సీని పెట్టారు. దీంతో అక్కడ కూడా ఒక గొడవకు దారితీసింది. కర్రలతో రాళ్లతో కొట్టుకున్నారు. కాషాయపు జెండాలతో ఒక వర్గం, నీలి రంగు జెండాతో మరో వర్గం మొత్తం కూడా అక్కడ ఆందోళన చేపట్టింది. సో ఇరు వర్గాలు దాడి చేసుకున్న మధ్యలో వెళ్ళేటువంటి పోలీసుల పైన కూడా చాలా పెద్ద ఎత్తున దాడి జరిగింది. పోలీసుల తలలు కూడా పగిలిపోయాయి. సో ప్రస్తుతానికి 2 అంశాలు కొంత ఆందోళన గురి చేస్తున్నాయి. హిందువులు వర్సెస్ క్రైస్తవులుగా మారిపోయిందా? ఇది చాలా సెన్సిటివ్ అంశం. కానీ డెఫినెట్గా అక్కడ ఇబ్బంది పడుతోంది ఇరు వర్గాల నుంచి సామాన్యులే. అసలు ఈ ఉద్రిక్తత గల కారణం ఏంటి? ఎందుకు ఈ స్థాయిలో ఉద్రిక్తతలు చోటు చేసుకుంటూ ఉన్నాయి? ఎక్కడ చూసినా ఈ సెన్సిటివ్ అంశాన్ని రాజకీయంగా మార్చుకోవాలనే ఆలోచనతో ఎవరైనా ఉన్నారా? దీని వెనుక ఎవరైనా కుతంత్రాలు చేస్తున్నారా? ఈ చాలా మృదువైనటువంటి సెన్సిటివ్ అంశాన్ని గురించి కన్ఫైన్డ్గా ఇక్కడ జరిగేటువంటి ఆందోళన గురించి మాత్రమే ఆర్టీవీ మాట్లాడుతోంది. మాట్లాడదాం ఇదే అంశానికి సంబంధించి. మరి కాసేపట్లో కొంతమంది గెస్ట్లు కూడా జాయిన్ కాబోతున్నారు. ఒకసారి విజువల్లో చూడండి. ఒకటేమో సీసలి గ్రామం దగ్గర పోలేరమ్మ దేవత ఆలయం పక్కనే ఏర్పాటు చేసినటువంటి ఆ ఫ్లెక్సీ కంచెని తొలగించి కొంతమంది ఆందోళన చేపడుతుంటే, మరొక చోట కంచికచెర్ల దగ్గర గణేష్ నిమజ్జనోత్సవ కార్యక్రమంలో హాజరైనటువంటి ఆ ఉత్సవ కమిటీ పైన దాడి చేసి రక్తం వచ్చేలా కొట్టి ఆ పిల్లల్ని మొత్తం కూడా గాయపరిచిన నేపథ్యంలో బాధితులంతా ఫిర్యాదు చేసినా కూడా ఆ బాధిత ఫిర్యాదు పట్టించుకోకపోగా అటు ఎవరైతే ఆపోజిట్ వర్గాలు అంటే క్రైస్తవులకు సంబంధించిన వారు కంప్లైంట్ ఇస్తే SC/ST అట్రాసిటీ నమోదు చేయాలని ఒక ఆలోచనతో పోలీసులు ఉన్నారట. సో వీళ్ళంతా కూడా హిందూ సంఘాలు మరింతగా ఆగ్రహం వెలగక్కుతున్నాయి. రాస్తా రోకో నిర్వహించారు, బంద్కు పిలుపునిచ్చారు, పెద్ద ఎత్తున ఆందోళన గురి చేస్తాం. ఒకసారి విజువల్స్ చూద్దాం. రైట్, చాలా మృదువైనటువంటి ఒక చాలా సెన్సిటివ్ అంశం. సో మళ్ళీ చెప్తున్నాను, ఆర్టీవీ కేవలం ఇక్కడ జరిగిన సంఘటన గురించి మాత్రమే మాట్లాడుతోంది. అక్కడ జరిగినటువంటి సంఘటనలో ఏం జరిగింది, ఏ విధంగా జరిగింది, దాంట్లో ఎందుకు ఈ రకంగా ఆగ్రహానికి గురి కావాల్సి వచ్చింది, పుడితే పుట్టాలి హిందువుగా అటువంటి పాటని పెట్టుకోవడం వల్ల వాళ్ళకు వచ్చిన ఇబ్బంది ఏంటి, వాళ్ళు ఎందుకు దాడి చేశారు, సీసలి గ్రామంలో ఎక్కడా ప్రభుత్వం భూమి లేనట్టుగా అక్కడ కేవలం దేవతకు సంబంధించినటువంటి ఆ భూమి పక్కనే ఓ భూమి ఉంటే కంచె ఏర్పాటు చేసి అనవసరంగా భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారి ఫోటోని అక్కడ పెట్టి ఒక రాజకీయానికి ఎవరైనా తెరలేపారా? ఇంకేదైనా మతానికి సంబంధించి ఇష్యూ లేపితే దాని వెనుక రాజకీయ కుట్రలు చేయాలని ఒక ఆలోచనతో ఇంకెవరున్నారా మాట్లాడదాం. నా పేరు మనోజ్, నాతో పాటుగా ఆర్టీవీ స్టూడియోలో లైవ్ డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు కృష్ణారెడ్డి గారు, అండ్ జూమ్లో అందుబాటులో ఉన్నారు పుష్పరాజ్ గారు. మాట్లాడడం ముందుగా ఫస్ట్ నేను కృష్ణారెడ్డి గారితో జాయిన్ అవుతాను. కృష్ణారెడ్డి గారు, ఏంటి ఇంతటి తారాస్థాయికి వెళ్ళింది? ఒక చిన్న నిమజ్జనం సంబంధించి ఒక చిన్న సమస్య, పాట పెట్టారు, ఆ పాట పెట్టినటువంటి సమస్య కాస్త ఇంత తల్లు పగలగొట్టుకొని రక్తాలు చిందించి ఇంత ఉద్రిక్త పరిస్థితి దారితీసి కంచికచెర్ల బంధు పిలిపినడం, రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపట్టాల్సిన పరిస్థితి వచ్చిందంటారా? ఏం జరిగింది అసలు అక్కడ? ఇంత తారాస్థాయికి గల కారణం ఏమై ఉంటుంది? మొట్టమొదటిగా
మనం తెలుసుకోవాల్సిన విషయాలు దీంట్లో మౌలికంగా ఈ పాస్టర్లు వాళ్ళని ఏ విధంగా రెచ్చగొడుతున్నారు, పాస్టర్లు విగ్రహారాధనను విగ్రహాలను ధ్వంసం చేయుడు రాళ్ళ తీసుకొని కొట్టండి అని బైబిల్లో ఉన్నటువంటి విషయాలను ఏ విధంగా వాళ్లకు నేర్పిస్తున్నారు, వాళ్ళను ఇట్లా ఉద్రేకపరచడం కానీ వాళ్ళ ద్వారా ఇట్లాంటి హింసాత్మక కార్యక్రమాలు చేయించడానికి ముఖ్యమైన కారణం కేవలం వాళ్ళు చెప్తున్నటువంటి పాస్టర్లే. దీనికి ఆ రోజు కూడా జరిగిన ఘటనలో ఆ పాస్టరు వాళ్ళందరినీ రెచ్చగొట్టి ఆ యువకులను మన హిందూ యువకుల మీద దాడి చేయడానికి పురుగొల్పినట్టుగా మనకు తెలుస్తూ ఉంది ప్రాథమికంగా. రెండో విషయం ఏంటంటే మనం గ్రహించవలసినది, ఈ విగ్రహారాధికులను కొట్టండి, చంపండి, లేకపోతే ఇంకా ఇట్లాంటి పురుగొల్పినటువంటి బైబిల్ని ఎందుకు నిషేధించకూడదు? మౌలికమైనటువంటి భారతదేశంలో చాలా ఇంకా బైబిల్ వరకు పోదు, నీ కాన్ఫరెన్స్ టాపిక్ వరకు మాట్లాడితే ఇక్కడ మాట్లాడదాం. దాడి విగ్రహారాధన జరుగుతోంది కాబట్టి అక్కడికి వచ్చిన గణపతి గణనాథుడి విగ్రహం పైన దాడి జరిగింది అనుకోవాలా, హిందువుల పాట పెట్టడం మూలంగా ఇంకేదైనా గొడవ జరిగింది అనుకోవాలా? ఏది జరిగినా ఎవ్రీ వన్ హ్యాస్ దర్ ఇండివిజువల్ బిలీఫ్, రిలీజియస్ ఫ్రీడమ్ అందరికీ ఉంది, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అందరికీ ఉంది. సో దీన్ని ఎంతవరకు ఎవరు లిమిట్గా వాడుకోవాలి, ఎంతవరకు మేము వాడుకోవాలనేది ఎవరి వారి లిమిట్ తెలిసి సరిపోతుంది. ఇక్కడ రిలీజియస్ ఫ్రీడమ్ ఎవరికైనా ఉంది, వాళ్ళ రిలీజియస్ వాళ్ళు ఫాలో అవుతున్నారు, వీళ్ళ రిలీజియన్ వీళ్ళు ఫాలో అవుతున్నారు. తప్పేడ జరిగింది, దాడి చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇప్పుడు బంధు పిలుపుని కూడా పిలుపునిచ్చారు అక్కడ. ఇప్పుడు తప్పేడ జరిగిందంటే పోలీసు వారి వైఫల్యమే ప్రాథమికంగా తప్పు. ఎందుకంటే హిందువుల ఉత్సవాలు డిఫైన్డ్గా ఉంటాయి, డేట్లతో సహా ఉన్నాయి, అనుమతి తీసుకున్నారు హిందువులు. ఆ హిందువుల అనుమతి తీసుకొని నిమజ్జనోత్సవం ప్రతి సంవత్సరం జరుగుతుంది, కొంత వందల ఏళ్ళ నుంచి జరుగుతూ ఉంది. వాళ్ళకు ప్రిస్క్రైబ్డ్ నిర్దేశిత మార్గంలోనే ఈ నిమజ్జనోత్సవం జరుగుతూ ఉంటుంది. మరి భద్రత కల్పించాల్సిన పోలీసులు ఎటుపోయారు? భద్రత కల్పించాల్సిన పోలీసుల బాధ్యత ఉంది కదా, మనం అనుమతి తీసుకున్నాం కదా. మెజారిటీ అయినటువంటి హిందువులు, మెజారిటీ హిందుత్వం ఉన్న భారతదేశంలో తమ పండుగలను సక్రమంగా నిర్వహించుకోలేకపోతున్నాం. ఇది హిందువుల దుర్మార్గమైన దౌర్భాగ్యమైన స్థితి. ఇది ఇప్పటికైనా రాజకీయ నాయకులు మేల్కొల్పండి, మేల్కొనండి. రాజకీయ నాయకులు మేల్కొంటే వాళ్ళు రాజకీయ అవసరాల కోసం వాడుకుంటారనే సమస్యను తీరుస్తారా? ఇప్పుడు అదే జరుగుతూ ఉంది. ఇప్పుడు హిందువులది పండగ, అది ప్రీ కన్ఫైన్డ్ ఒక డేటు టైము అవన్నీ కూడా పోలీసులకు తెలుసు. మేము అనుమతి తీసుకొని మా విగ్రహారాధనకు దరిద్రం ఏంటంటే అనుమతి తీసుకోవాలి, అనుమతి తీసుకున్నారు. నిమజ్జనోత్సవానికి అనుమతి తీసుకున్నారు, నిమజ్జనోత్సవం చేసుకుంటున్నాము. దారిలో మా పాటలు మేము పెట్టుకుంటాము, మీకు వచ్చిన నొప్పి ఏంటిది? మా పాటలు మా దగ్గర ఉన్నటువంటి మా సాహిత్యం ఎందుకు రెచ్చగొడతారు? నువ్వు క్రైస్తవుగా పుడితే తప్పు చేసినావు అని అనలేదు కదా, పుడితే హిందూగా పుట్టు అన్నారు, భారతదేశ పౌరుడిగా పుట్టమన్నారు. అరే ఈ దేశాన్ని ప్రేమిస్తాం, మేము ఈ గడ్డను ప్రేమిస్తాము, మాకు జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అని చెప్పి మా వేదంలో చెప్పిండ్రు. మా శ్రీరాముడు ఆచరించి చూపించిండు. పృథివ్యా పుత్రాంశ భూమి పుత్ర అని చెప్తారు. నేను భరతమాత బిడ్డను, ఈ భూమికి నేను పుత్రుడను అయినందుకు గర్విస్తున్నానని చెప్తారు మా వేదంలో. అలా ఏం తప్పు ఉన్నది అని నేను అడుగుతున్నా. హిందూగా పుట్టమని చెప్పారు తప్ప మిమ్మల్ని ఎవరు నిందించలేదే. నేను ఈ హిందూగా పుట్టినాను గర్విస్తున్నాను, మీ హిందూగా పుట్టినందుకు, ఈ భారతీయ పౌరుడిగా పుట్టినందుకు గర్విస్తున్నాను అని పాట పెట్టుకున్నాను. దాంట్లో మిమ్మల్ని ఎడ రెచ్చగొట్టినట్టుందండి. ఇది అన్యాయం కాకపోతే. పుష్పరాజు గారితో మాట్లాడు. పుష్పరాజు గారు, సో ఏం చెప్తారు? పుష్పరాజు గారు, ఆ సంఘటన గల ప్రధాన కారణం ఏమై ఉంటుంది? సో ప్రజెంట్ అక్కడ చిన్న చిన్న పిల్లలకు కూడా తలలు పగిలిపోయాయి, ముక్కు పగిలిపోయింది, రక్తాలు కారాయి, అంత ఉద్రిక్తత పరిస్థితి దారితీసింది. సో ఒక సామాన్యమైన పాట పెట్టుకుంటే అక్కడ వచ్చినటువంటి ఇబ్బంది ఏంటి? ఎందుకు దాడి చేయాల్సి వచ్చింది? ఇక్కడ మతాల కోసం మాట్లాడుతూ ఉన్నది కరెక్ట్ కాదు, కానీ ఇక్కడ ఆల్రెడీ ఇష్యూ కూడా ఎప్పటి నుంచో అక్కడ స్థలం వివాదం జరుగుతుందండి. అధికారులు ఈ స్థలంలో వివాదాన్ని పరిష్కరించకపోవడమే గొడవ జరుగుతుంది తప్ప. కంచికచర్ల గురించి అడుగుతున్నాను. కంచికచర్ల దగ్గర జరిగిన సంఘటన గురించి, గణేష్ నిమజ్జనోత్సవం రోజు జరిగినటువంటి ఆ పాటల గురించి, క్రైస్తవులు దాడి చేసే అంశం గురించి అడుగుతున్నాను. మనం శ్రీశైల గ్రామం గురించి మాట్లాడదాం. బిఫోర్ దాట్ అక్కడ ఏం జరిగింది అనుకోవాలి. అయితే మేము ఇదివరకే కూడా జరిగిన పరిస్థితులు ఏంటంటే హిందువుల మనోభావాలు మేము గౌరవిస్తాం ఖచ్చితంగా. హిందువుల మనోభావాలను గౌరవించాలి. దాంతో పాటుగా మా మతాన్ని కూడా, ఎవరైతే వాళ్ళకి మతాన్ని ఉందో వాళ్ళ మతాన్ని గౌరవిస్తూ ఇతర మతాలను కూడా గౌరవించాలి ఖచ్చితంగా. అంతే తప్ప మన మతం కోసం వేరే మతాలతో గొడవలు పెట్టే పరిస్థితులు ఉండకూడదని మా ఆలోచన. గ్రామంలో ప్రతి కూడా అన్ని కులాలు అన్ని మతాలు కలిసి ఉండాలని మా ఆలోచన ఫస్ట్ నుంచి కూడా. ఇది ఈ పరిస్థితుల నుంచి వేరే రకంగా వెళ్ళిపోతుంది. ఈ రాజకీయాలుగా వాడుకుంటానికి చేస్తున్నారు తప్ప ఇది నిజంగా
ఒకరు ఇద్దరు ముగ్గురు లబ్ధి కోసం చేసే కార్యక్రమాలు మాత్రం ఇదే తప్ప ఇది గ్రామంలో అందరం మేము కలిసిమెలిసి ఉండే పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడే కాదు, స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అవుతున్నా మా అన్ని కులాలు కలిసి ఉన్నాయి, అన్ని మతాలు కలిసి ఉన్నాయి, అన్ని మతాలు మేము ఆచరిస్తూ ఉంటాము, ఆచరించే వాళ్ళు మేము గౌరవిస్తూ ఉంటాము. అంటే కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే రాజకీయాలను అడ్డు పెట్టుకుని ఈ అంబేద్కర్ ఫ్లెక్సీలు పెట్టి చింపించేయటమో, లేకపోతే అంబేద్కర్ విగ్రహాలు పడగొట్టించేయటమో, లేకపోతే మతాల మధ్య గొడవలు పెట్టాలన్న ఆలోచన తప్ప ఇది ఇప్పుడు ఆ సంఘటన గురించి కేవలం మనం మాట్లాడుకుంటే, కేవలం కంచికచర్లలో పరిటాల గ్రామంలో జరిగిన సంఘటన గురించి మనం మాట్లాడుకుంటే, గణేష్ నిమజ్జనోత్సవ ర్యాలీ వెళ్తోంది ఉత్సవ కమిటీ పాటలాడుతూ, జనరల్గా జరిగేది అది, పాటలు పాడుతూ డాన్సులు చేస్తూ ఆ ఊరేగింపుగా గణేష్ నిమజ్జనోత్సవ కార్యక్రమం వెళ్తూ ఉంటారు. ఓ కాలనీ వెంట ఆ గణేష్ నిమజ్జనోత్సవ ర్యాలీ జరుగుతోంది. అక్కడ పుడితే పుట్టాలి హిందువుగా, భారతదేశ పౌరుడిగానే పాట పాడుతూ డాన్స్ చేస్తున్నారు. సో అంతలోనే ఏం జరిగింది, ఎందుకు రాళ్ళు బట్టి కర్రలతో దాడి చేయాల్సి వచ్చింది, రాళ్లతో ఎందుకు దాడి చేశారు? చిన్న పిల్లలు, ఆ విజువల్స్లో నేను చూసాను ఇందాక, ఒక పిల్లవాడికి ముక్కు పగిలిపోయింది, ఇంకో పిల్లవాడికి తల పగిలిపోయింది. ఏంటి అంతలకు రాళ్ళు రువాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇక్కడ కృష్ణారెడ్డి గారు చెప్తున్నట్టుగా ఒక మతానికి సంబంధించి పొగడితే ఉంది కానీ ఇంకొక మతానికి కించపరిచినట్టు ఎక్కడ లేదు కదా, అది దానికి దాడి చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? అవునవును, అది కరెక్ట్ కాదు కానీ దాన్ని ఖచ్చితంగా మనం తీవ్రంగా ఖండించాలి. అది ఏ మతమైనా ఏ పాట అయినా మేము ఖచ్చితంగా దాన్ని తీవ్రంగా ఖండిస్తాం. ఎందుకంటే అక్కడ రాళ్ళు దాడి జరగడం అనేది మంచి పద్ధతి కాదు. నేను చెప్పేది ఏంటంటే అది మంచి పద్ధతి కాదు. దాన్ని ఇంకో రకంగా రాంగ్ డైరెక్షన్ తిప్పాలన్న ఆలోచన జరిగిందేమో తెలియదు కానీ ఆ పాట వేయటం వల్ల కూడా జరిగింది అన్నది మాత్రం కరెక్ట్ కాదండి. హిందువుగా పుట్టాలి, హిందువుగా బతకాలి, పాట ఉంటుంది, విన్నాం, మేము కూడా విన్నాం. దాని వల్ల గొడవ జరిగిందని కాదు, అక్కడ మొత్తం మీద ఏదో లబ్ధి పొందాలి. అక్కడ గ్రౌండ్ లోకి వెళ్ళిన తర్వాత ఆర్టీవీ కూడా అక్కడ వారితో మాట్లాడిస్తూ ఉంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మా అమ్మల్ని రెచ్చగొట్టారు ఈ పాట పెట్టి. ఆ పాట పెట్టడం వల్ల రెచ్చగొట్టడం అవుతుందంటారా? ఆ పాట పెట్టి రెచ్చగొట్టడం అవుతుందా? రెచ్చగొట్టినట్టు ఎందుకు అవుతుందండి? తప్పండి. అది రెచ్చగొట్టినట్టు ఎందుకు అవుతుంది? వాళ్ళ మనోభావాలు వాళ్ళు గౌరవించుకుంటూ పాట పెట్టుకుంటే వెళ్ళారు, తప్పేముంది దాంట్లో? కానీ ఈ పాట వల్ల కాదు కానీ వాళ్ళకి ఏదో లోపకారంగా గొడవలు ఉన్నట్టు తప్ప కానీ ఈ పాట వల్ల రెచ్చగొడతాం అనేది మంచి పద్ధతి కాదు. ఆ పాట వల్ల గొడవ జరుగుతుంది అనేది చెప్పుకోవడం కూడా కరెక్ట్ కాదు. ఇప్పుడు యాక్చువల్గా గణపతి నవరాత్రులు కాదు, తర్వాత భవానీ ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి, లేదంటే అయ్యప్ప స్వామి భజనలు జరుగుతూ ఉంటాయి. అవన్నీ 40 రోజులు 30 రోజులు పండుగ చేసుకుంటూ ఉంటారు. దాన్ని మనం గౌరవించాలి ఖచ్చితంగా. అంతే మైక్ డిస్టర్బెన్స్ పొందాను, లేకపోతే భజన 12 దాకా చేస్తున్నారను దానివల్ల మనం ఇష్యూ చేయడం అనేది కరెక్ట్ కాదు, మా ఉద్దేశం అదండి. ఎందుకంటే వాళ్ళ మనోభావాలు మనం గౌరవించాలి, మన భావాలు మనం గౌరవించాలి. అంటే ఎప్పుడు లేవండి అలాంటి గొడవ. ఎవరో ఒకరిద్దరు వ్యక్తిగత కక్షల మూలంగా వ్యక్తిగతంగా వాళ్ళ యొక్క స్వార్థం మూలంగానే గొడవ జరిగింది. ఎవరో ఒకరిద్దరు వ్యక్తిగత కక్షల మూలంగా, వ్యక్తిగత కారణాల మూలంగా, వాళ్ళకున్న వ్యక్తిగత దాడుల మూలంగానే ఈ గొడవ జరిగింది, అంతేనా? అంతే, వ్యక్తిగత వల్ల అండి, అంతే తప్ప ఇక్కడ దేవుడిని పెట్టడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే గతంలో మేము చూసుకున్నట్టయితే మా తాతలు ముత్తాతలు అందరూ కూడా ఆ పేటల్లో రామాలయాలు కట్టిన చరిత్రలో మా ఎస్సీని రామాలయాలు కట్టి రాముడు పూజించాం మేము. ఆ చరిత్ర మాదండి. తర్వాత ఈ అగ్రవర్ణాలు కొంతమంది దేవాలయాలు రానివ్వకుండా చాలా వివక్ష పొంది తర్వాత క్రైస్తవ మతానికి చాలా మంది దగ్గర అయ్యారు. అంతే తప్ప హిందూ మతాన్ని మేము స్వీకరించారు వాళ్ళు ఉన్నారు, ఇప్పటికి ఇంకా హిందూ మతంలో ఉన్నవాళ్ళు ఉన్నారు, లేకుండా లేరండి. అందరూ ఎస్సీలు అందరూ కూడా క్రైస్తవ మతాల్లో ఉన్నారన్న మనది కూడా కరెక్ట్ కాదండి. హిందూ మతాలు కూడా ఉన్నారు, హిందూ మతాన్ని గౌరవిస్తారు. ఎందుకంటే హిందూ దేశంలో మనం పోతున్నాం కాబట్టి హిందూ దేశాల్లో ఖచ్చితంగా హిందువులు మనం గౌరవించాలి. అదే రూల్ మనం అందరూ కూడా చేయాలి. ఎవరి మనం వాళ్ళు గుర్తించాలండి. ఇప్పుడు హిందువుల్ని గుర్తించాలి, ముస్లింలు ఉన్నారు, క్రైస్తవులు ఉన్నారు, అన్ని మతాలు ఉంటాయి, బౌద్ధ మతం ఉంది, అన్ని మతాలు మనం గౌరవించాలి. ఎవరి మతంలో వాళ్ళు పండుగని చేసుకున్నప్పుడు మనం వాళ్ళని గౌరవించేయాలి. లేదా నీకు ఇష్టం లేకపోతే పక్కన వెళ్ళిపోవాలి తప్ప వాళ్ళు మనం వెళ్ళి కొట్టేసి ఇలాగ పరిస్థితి మొత్తం తీసుకురాకూడదు. సో ఇప్పుడు ఇక్కడ జరిగిన ఘటన 2 ఘటనలు ఒకదాని వెంట ఒకటి. సీసాలి గ్రామంలో కూడా ఒక దేవత ఆలయం పక్కన భూమిలో కొంతమంది కంచెలు వేసి అక్కడికి, సరే అక్కడ నిజంగా అది దళితులకు సంబంధించిన భూమి కావాలి, దళితులకి కావాలంటే కూడా డైరెక్ట్ ప్రభుత్వం దగ్గరికి వెళ్ళొచ్చు, అప్పీల్ చేసుకోవచ్చు, ప్రభుత్వం అంగీకరిస్తే ఆ ల్యాండ్ కూడా తీసుకొని కూడా అబ్జెక్షన్ చేయరు. కానీ దేవత ఆలయం పక్కనే ఒక రాజకీయం చేయాలని ఒక దురుద్దేశంతో రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారి ఫ్లెక్సీని అక్కడ నిర్మించడం అనేది ఒక కుట్రపూరితంగా కావాలని జరిగింది అనుకోవాలా? ఒక మతానికి సంబంధించిన వారు ఆ రకంగా చేశారనుకోవాలా? సరే, అక్కడ జరిగిన పరిస్థితి ఏంటంటే గతంలో ఇష్యూ జరుగుతున్న చాలా రోజులు జరుగుతుంది. ఎందుకంటే ఆ స్థలం కొంతమంది హిందువులు మాదని, కొంత స్థలం మా ఎస్సీలది మాదని అనే ఇష్యూ జరుగుతుందని. జరిగినప్పుడు అక్కడ అధికారులకి ఈ విషయాన్ని చేరవేయడం జరిగింది, ఇరు వర్గాలు కూడా.
జరిగేసినప్పుడు ఇరు వర్గాలని కూర్చోబెట్టి అక్కడ అధికారులు ఈ స్థలం ఇంత వరకు హిందువులకు ఉంది, లేకపోతే ఇంత స్థలమే ఇది ఎస్సీలకు ఇస్తాము, లేదంటే మేము ప్రభుత్వం మేము హిందువుల్లో ఎస్సీలు కూడా ఉన్నారు. హిందువులు ఎస్సీలు జరిగింది కదా. కాదండి, ఎస్సీలు హిందువులోనే ఉంటారు. దయచేసి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఎస్సీలు అనేవారు కేవలం హిందువులోనే ఉంటారు. మతం మారితే కనుక వాళ్ళు బీసీసీలు అవుతారు. ఎస్సీలు మళ్ళీ మిగతా వేరే కాదండి. పుష్పరాజ్ గారు, ఎస్సీలు హిందువులు అనకండి, మామూలుగా అందరు కలిసి గొడవ పడ్డారు. కొంత దాంట్లో ఎస్సీలు ఉండొచ్చు, ఇంకెవరు ఉండొచ్చు. ఇక్కడ గొడవ అంతా ఒక మతానికి సంబంధించిన వాళ్ళదేనా, లేకుంటే అన్య మతాలకు సంబంధించి ఇరు మతాల వారు గొడవ పడ్డారు? అక్కడ కారణం ఏం జరిగింది? అంటే కారణం ఏంటంటే మేము మొత్తగా చెప్తున్నాం. అందుకే అండి, ఇప్పుడు ఆ ప్లేస్ గవర్నమెంట్ అండి, అది ప్రభుత్వం స్థలం, అది హిందువులది కాదు, ఎస్సీలది కాదు, ప్రభుత్వం అది. సో మళ్ళీ మీరు అట్లా అనకండి, హిందువులది కాదు ఎస్సీలది కాదు అనకండి. సారీ పుష్పరాజ్ గారు, ఎస్సీలేమో మాదంటున్నారు. హిందువులు ఎస్సీలు అనకండి, ఎస్సీలు కూడా మా హిందువులే. ఓకే, ఎస్సీలను హిందువుల మతం మనం వేరంగా చూడాల్సిన అవసరం లేదు. సో ఒకే మతానికి సంబంధించి కొన్ని సామాజిక వర్గాల మధ్య గొడవ జరిగిందా, లేదా మతాల మధ్య గొడవ జరిగిందా? ఇక్కడ మతాల మధ్య అని మేము అనుకుంటలేదు అండి. ఇక్కడ ఓకే, ఇది రాజకీయ లబ్ధి అండి. ఓకే, ఎవరు రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నం చేసింది? ఎవరు రాజకీయ లబ్ధి కోసం? మీకు తెలియదేముందండి, పార్టీలన్నీ కూడా ఒక పార్టీ అన్ని కూడా కొంతమంది అన్ని పేటల్లోనూ లేదా అన్ని ఊర్లలో కూడా అన్ని రకాల సంబంధించిన పార్టీ నాయకులు ఉంటూ ఉంటారు. వాళ్ళ లబ్ధి కోసం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మేము చూసుకున్నట్లయితే ఉండి నియోజకవర్గంలో ఇంచుమించుగా నాకు తెలుసుంటే ఒక 5-6 నెలల నుంచి ఇష్యూ జరుగుతూనే ఉందండి. ప్రత్యేకంగా దళితుల మీద, ఎస్సీల మీద ఎక్కువ దాడులు జరుగుతూ ఉన్నాయి. మరి దీనికి పురుష పెట్టలేకపోతుంది ప్రభుత్వం. మరి ఎందుకు పెట్టలేకపోతుంది ప్రభుత్వం? అక్కడ ఉన్న ఎమ్మెల్యే కానీ అక్కడ ఉన్న ప్రభుత్వం కానీ ఎస్సీల మీద ఎందుకు దాడులు చేస్తున్నారు, అసలు ఈ ప్రాబ్లం ఏంటి అని ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం అధికారులు కానీ నాయకులు కానీ దాన్ని గుర్తించలేకపోతున్నారు. ఇల్లు కట్టుకున్న ఇల్లు ఎస్సీలకు సంబంధించిన ఎక్కువ సామాజిక ఇల్లు కూల్చివేస్తున్నారు. మరి వాళ్ళకి ఏమి రకంగా మీరు చూపిస్తున్నారు అని చెప్పంటే దానికి సమాధానం లేదు. ప్రత్యేకంగా ఏకంగా ఉండి నియోజకవర్గంలోనే ఎక్కువ జరుగుతుంది. నేను మళ్ళీ అడుగుతున్నాను పుష్పరాజ్ గారు, నేను మళ్ళీ అడుగుతున్నాను. అక్కడ మీరు డైరెక్ట్ గా మాల మహానాడికి సంబంధించి ఒక ప్రతినిధిగా ఉన్నారు కాబట్టి నేను మళ్ళీ అడుగుతున్నాను. అక్కడ జరిగినటువంటి సమస్య ఒక సామాజిక వర్గానికి సంబంధించిన సమస్య అయితే, లేకపోతే ఒక మతానికి సంబంధించిన సమస్య మాత్రమే అంటే, అది హిందువుల్లో ఉన్నటువంటి ఎస్సీలు లేకపోతే ఇతరత్ర సామాజిక వర్గాల వారు గొడవ పడితే పెద్దగా తప్పేం లేదు, ప్రభుత్వాన్ని ఆశ్రయించవచ్చు, ప్రభుత్వాలు ఏదో నిర్ణయం తీసుకుంటే అంతవరకు ఓకే. కానీ ఒక ఆలయం పక్కనే కంచె ఏర్పాటు చేసి అక్కడ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఇదంతా జరుగుతున్న క్రమంలో అటు కంచికచర్ల సంఘటన కూడా ఇదొకటి. ఇది కూడా ఒక మతానికి సంబంధించిన అంశం అయితే ఏం కాదు. ఇరు మతాల మధ్య జరిగిన గొడవ అయితే కొంత ఉద్రిక్త పరిస్థితి దారితీసినట్టు వెనక రాజకీయ కుట్ర ఉన్నట్టే. ఒక మతానికి సంబంధించిన అయితే పెద్దగా రాజకీయ కుట్ర కంటే కూడా అధికారుల వైఫల్యం అనుకోవాలి మనం. అధికారుల వైఫల్యం, 2 వర్గాలను చీల్చి లేకపోతే ఇంకేదో చేయాలన్న ఒక ఆలోచనతో అయితే ఆ రాజకీయ నాయకులు ఉంటారా? ఇప్పుడు ఈ మధ్యలో మతాల కోసం సృష్టించిన తప్పండి. అసలు మతాలకి గొడవలు లేవు. అసలు మనం చెప్పుకోదగ్గది ఏంటంటే మతాల వద్ద అసలు ఎప్పుడు గొడవలు లేవు, మతాల మధ్య గొడవలు లేవు, ఎప్పుడు లేవు గొడవలు. ఇప్పుడు ప్రత్యేకంగా ఈ రాజకీయ పలుకుబడి ఉపయోగించుకుని మతాల నుంచి కులాల నుంచి విడగొట్టాలి, వీళ్ళందరూ కలిసి ఉంటే ఇబ్బంది అయిపోతుంది. ఇప్పుడు సీసలి గ్రామంలో కంచె ఏర్పాటు చేసింది దళితులే, వాళ్ళు క్రిస్టియన్స్ కాదు, అంతేనా? సీసలి గ్రామంలో కంచె ఏర్పాటు చేసింది దళితులే, క్రిస్టియన్స్ కాదు. క్రిస్టియన్స్ కాదు అంటే దళితుల్లో ఇంచుమించుగా 90% ఎస్సీలో క్రిస్టియన్స్ ఉన్నారండి, లేకుండా ఏమి లేరు. ఎందుకంటే మాకు వివక్ష గురయ్యాము, గురైందని హిందూ మతాన్ని నుంచి బయటకు వచ్చి క్రైస్తవ మతాన్ని అనుసరించాము మేము. ఒకసారి కృష్ణారెడ్డి గారు మాట్లాడుతున్నారు. మతపరంగా చూడకూడదు సార్. ఇక్కడ మతపరంగా చూడొస్తే అక్కడ క్రైస్తవ ఫ్లెక్సీ పెట్టారు కదా, అంబేద్కర్ ఫ్లెక్సీ ఎందుకు పెట్టారు? కృష్ణారెడ్డి గారు మాట్లాడతారు మీతో. పుష్పరాజ్ గారు నిజంగా మతపరంగా చూస్తే మీరు చూస్తే అక్కడ హిందూ దేవాలయం పక్కన పట్టుకెళ్ళి క్రైస్తవ యేసుప్రభు ఉన్న ఫ్లెక్సీ పెట్టాలి కదా, ఇక్కడ అంబేద్కర్ ఫ్లెక్సీ ఎందుకు పెట్టారు? అసలు మేము కూడా చెప్పింది ఏంటంటే, ఎస్సీలు కూడా చెప్పింది ఏంటంటే, ఏదైనా ఉంటే నాయకులతో కూర్చుని లేదా అధికారులతో కూర్చుని మాట్లాడుకుంటే తప్ప ఇప్పుడు ఇట్లాంటి విగ్రహాలు పుష్పరాజ్ గారు ఇట్లాంటి సెన్సిటివ్ అంశాలు ఉంటూ ఉంటే పాడు చేద్దాం చెప్తున్నాం. సెన్సిటివ్ అంశాలు ఉంటాయి కాబట్టి అధికారులను ఆశ్రయించాలి, న్యాయస్థానం ఆశ్రయించాలి. డైరెక్ట్గా మనం అక్వైర్ చేయడం అనేది కొంత ఇబ్బంది కదా. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పింది అదే, రాజ్యాంగం న్యాయ వ్యవస్థ ఆయన రూపొందించిన ఆయన న్యాయం జరగదా, ఆయన రూపొందించిన దగ్గర న్యాయం జరగదా? ఖచ్చితంగా న్యాయం జరుగుద్ది కాబట్టి ఆశ్రయించాల్సింది. ఈ రకంగా కర్రలతో దాడి చేసుకోవడాలు, పరస్పరం కొట్టుకోవడాలు కొంత ఇబ్బంది కాబట్టి ఒకసారి మిత్రులతో మాట్లాడడం. ఒకసారి మణికుమార్ ఉన్నారు మనతో పాటుగా, మా రిపోర్టర్ అక్కడ నుంచి. మణికుమార్, సో సీసలి గ్రామంలో జరిగిన ఘటనకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? మనతో పాటుగా పుష్పరాజ్ గారు ఉన్నారు. ఆయన చెప్తున్న మాట ఏంటంటే అక్కడ 90% క్రైస్తవులే ఉన్నారని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు.
సో ఆ విషయం ఒకటైతే ఇక్కడ కంచికచర్లకు సంబంధించిన అంశంలో కూడా అసలు ఏం జరిగింది కంచికచర్లలో ఆ వివాదం మొదలవడం గల కారణం ఏంటి ప్రధానంగా? మనోజు చూడొచ్చు, గత 2 రోజుల క్రితం ఎన్టీఆర్ జిల్లా నందిగామ కంచికచర్ల మండలంలోని పరిటాల గ్రామంలో వినాయక ఊరేగింపు ఉత్సవంలో జరిగిన ఘటన ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతుంది. వరుసగా ఇలాంటి ఘటనలు పునరావృతం కావటం మనం చూసాము. ఇటీవల అటు వెస్ట్ గోదావరికి సంబంధించి శ్రీశైల గ్రామంలో కూడా ఇలాంటి గొడవే జరిగింది. అసలు ఎందుకు ఈ గొడవలు ఇలా జరుగుతున్నాయంటే హిందువులకి క్రైస్తవులకి మధ్య ఎక్కడ విభేదాలు వస్తున్నాయి, ఎందుకని ఇట్లాంటి ఘటనలు జరుగుతున్నాయి ఒకసారి ఆలోచించాల్సిన పరిస్థితి. ఖచ్చితంగా కంచికచర్ల విషయానికి వస్తే ప్రస్తుతం మనం ఏదైతే పరిటాల గ్రామంలో గొడవ జరిగిన ప్రాంతం ఉందో ఆ ప్రాంతంలో ఉన్నాము. ఒకసారి మనతో పాటు బాధితులు కూడా ఉన్నారంటే ఆ రోజు కంచికచర్ల పరిటాల గ్రామానికి సంబంధించి వినాయక ఊరేగింపులో ఒక చర్చి వద్ద, అంటే అది కూడా ఒక బీసీ కాలనీ, అక్కడ ఒక చర్చ్ ఉంది. ఆ చర్చి వద్దకు రాగానే ఒక పుడితే హిందువుగా పుట్టాలి అంటూ ఒక సాంగ్ పెట్టారు. ఆ సాంగ్ పెట్టడం వల్ల ఇదంతా ఘర్షణ జరిగిందని చెప్తున్న పరిస్థితులు కూడా ఉన్నాయి. అంటే అక్కడ ఉన్నటువంటి కొంతమంది దళితులు కావాలనే మమ్మల్ని ఉద్దేశపూర్వకంగా కించపరచడానికి ఈ సాంగ్స్ పెట్టారంటూ వాళ్ళని అడగటంతో ఈ గొడవ అంతా కూడా స్టార్ట్ అయింది. మొన్న కూడా ఈ రోజు ఉదయం కూడా పరిటాల గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం అసలు ఆ రోజు ఏం జరిగింది? చర్చ్ దగ్గర ఇంటెన్షనల్ గానే పెట్టారనే భావనలో ఉన్నారా? ఒక చర్చ్ దగ్గర కావాలనే ఇంటెన్షనల్ గా పెట్టారా? గతంలో ఆ గ్రామంలో ఏమైనా విభేదాలు ఉండేవా? ఇరు మతాలకు సంబంధించి ఏమైనా ఘర్షణలు ఉండేవా? అంటే వాస్తవానికి పరిటాల గ్రామం నందిగామ ఎమ్మెల్యే సొంత ఊరు. అది ఈ గ్రామానికి సంబంధించి ఉత్సవ ఊరేగింపులో జరిగినటువంటి, అంటే ఏదైతే సాంగ్ పెట్టారో సాంగ్ జనరల్గానే పెట్టాము, ఎక్కడ కూడా ఉద్దేశపూర్వకంగా పెట్టలేదని ఇటువైపు గణేష్ కమిటీకి సంబంధించిన వాళ్ళు చెప్తున్నారు. అయితే కావాలని ఉద్దేశపూర్వకంగా మా ఏరియాకు వచ్చేసరికి క్రీస్తువులను కించపరిచే విధంగా కావాలనే పెట్టారని చెప్పి ఆ వర్గం చెప్తుంది. అయితే అసలు గొడవ జరిగిన రోజు క్రైస్తవులకు సంబంధించి దళితులకు సంబంధించి కొంతమంది రాళ్ళు రువ్వటంతో 6 నుంచి 7 వరకు కూడా గణేష్ కమిటీలో వాళ్ళకి గాయాలయ్యాయి. ఒక చిన్నపిల్లలు కూడా తలలు పగిలిన పరిస్థితి. ఒక అతనికి ఆ కోమాలో ఉన్నారు, విజయవాడ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పరిస్థితి. అసలు మనతో పాటు కొంతమంది బాధితులను ఒకసారి మాట్లాడదాం. అంటే ఆ రోజు అసలు ఏం జరిగింది, గొడవ జరిగిన రోజు ఏం జరిగింది, ఏ విధంగా ఈ వ్యవహారం నడిచింది అనే దాని మీద ఒకసారి మాట్లాడదాం. అంటే గణేష్ ఉత్సవ కమిటీకి కావచ్చు, లేదంటే అక్కడ ఉన్నటువంటి దళితులు కావచ్చు, ఏ విధంగా ఈ ఘర్షణకు దారి తీసింది అనేది కూడా ఒకసారి మాట్లాడదాం. మనం ఒకసారి ఏదైతే ఆ గొడవ జరిగిన పరిటాల గ్రామం ఉందో ఆ గ్రామంలో ఉన్నాము. మనతో పాటు బాధితులు కూడా మనతో పాటు ఉన్నారు. ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేస్తుంది. మీరు ఒకసారి మనం వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఆ రోజు గొడవ జరిగిన రోజు ఏం జరిగింది, ఎక్కడి నుంచి గొడవ మొదలైంది, అంటే కేవలం పాట ఒక్కటే పెట్టడం వల్లనే గొడవ జరిగిందా, లేకపోతే గతంలో ఏదైనా ఇంటెన్షనల్గా వాళ్ళకి మధ్య ఏదైనా విభేదాలు ఉన్నాయా? ఇప్పటి వరకు కూడా ప్రజాప్రతినిధి ఎందుకని స్పందించలేదనే దాని మీద ఒకసారి మాట్లాడదాం. బాధితులు ఉన్నారు, వారితో పాటు ఒకసారి మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం. అంటే మీరు చెప్పండి, అంటే ఏం జరిగిందండి అసలు ఆ రోజు గొడవకు సంబంధించి? ఎందుకు గొడవ స్టార్ట్ అయింది? అంటే మీరు ఏదో పాట పెట్టారని చెప్పి వాళ్ళు చెప్తున్నారు, లేదు వాళ్ళు రెచ్చగొట్టేలా చేశారు, రాళ్ళు విసిరని మీరు చెప్తే ఏం జరిగింది ఆ రోజు అసలు? ఆ రోజు వినాయకుడు ఉత్సవ ఊరేగింపు సమయంలో వినాయకుడి విగ్రహం అటు మన వైఎస్ఆర్ విగ్రహం వీధి వైపు వెళ్ళటం జరుగుతుంది. ఆ విగ్రహం వెళ్ళే మార్గంలో అక్కడ చర్చ్ ఒకటి ఉంది. ఆల్రెడీ పోలీసు వారికి అదే రూట్ మ్యాప్ ఇవ్వడం జరిగింది, కమిటీ వారు అదే రూట్ మ్యాప్ ఇవ్వడం జరిగింది. ఉత్సవ విగ్రహం ఇటుగా మన నిమజ్జనానికి వెళ్ళడం జరుగుతుందని చెప్పి ముందస్తుగా పోలీసు వారికి సమాచారం ఇవ్వడం జరిగింది. కమిటీ వారి ఆధార్ కార్డులు మొత్తం ఇవ్వడం జరిగింది. పోలీసు వారు దాన్ని సింగిల్ విండోలో మొత్తం అప్రూవ్ చేసి QR కోడ్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ రోజు పోలీసు వారు విగ్రహంతో పాటు బందోబస్తుగా రావడం కూడా జరిగింది. ఎస్ఐ విధుల్లో ఉన్నాడు. ఆ టైంలో ఎస్ఐ విధుల్లో ఉండగా కరెక్ట్గా అదే టైంకి చర్చి ఎదురుగా వెళుతున్న విగ్రహం దగ్గర నార్మల్గా పాట అనేది పెట్టుకోవడం జరిగింది. గణేష్ ఉత్సవ కమిటీ అని మేము ఏర్పరచుకున్నాం. స్టేట్ కమిటీ మాకు ఒకటే చెప్పింది, దేవుడి పాటలు తప్పితే వేరే పాటలు, రాజకీయ పాటలు కానీ సినిమా పాటలు కానీ పెట్టకూడదని చెప్పి వాళ్ళు ప్రధానంగా, అంటే పుడితే హిందువుగానే పుట్టాలనే పాట మా ఏరియా వచ్చేటప్పటికే పెట్టారు, కావాలని ఉద్దేశపూర్వకంగా పెట్టారని వాళ్ళు ప్రధానంగా ఆరోపిస్తుంది. పుడితే హిందువుగా పుట్టాలనే పాట పెట్టడం వల్ల వాళ్ళకేమి బాధ కలుగుతుందో మాకైతే అర్థం కావట్లేదు. ఆ పాట పెట్టడం అనేది జరిగింది అక్కడ డీజేలో. కాకపోతే మేము అనేది ఏంటంటే మా సనాతన ధర్మం గురించి మేము హిందువు అని గర్వంగా చెప్పుకోవడానికి మాకు తప్పే ఉంది అందులో. ఇప్పుడు ఎవరు మొత్తం వాళ్ళు చెప్పుకుంటే తప్పే ఉంది, అది రెచ్చగొట్టే తత్వమా?
ఇప్పుడు నా మతం గురించి నేను చెప్పుకుంటే అది ఎట్లా రెచ్చగొట్టినట్టు అవుతుంది? అది అవ్వదు కదా. అక్కడ పుడితే పుట్టాలి హిందువుగానే పాట మామూలుగా పెట్టడం జరిగింది అంతే. అది కావాలని రెచ్చగొట్టే దూరంలో ఎందుకు పెట్టడం జరుగుతుంది? ఇప్పుడు జై శ్రీరామ్ అంటాం, దేవుడు పాటలు పెట్టుకుంటాం. అది దేవుడు పాట పెడితే ఇక తప్ప? అది హిందూ పాట పెడితే తప్ప? వాళ్ళు పెట్టుకోరా? చర్చిలో క్రిస్టియన్ పాటలు పెట్టుకోరా? వాళ్ళు చర్చిలో స్వార్థ చెప్తున్నారు, అప్పుడు వాళ్ళు పెట్టుకోరా? వాళ్ళు చేయరా? హిందూ అనేదే ఎందుకు ఇక్కడ హైలైట్ అవుతుంది? ఈ హిందూ దేశంలో మన ఇండియాలో హిందూ అని చెప్పుకోవడానికి కూడా మాకు లేదా? మాకు హక్కు లేదా? అది మేము మా మతం గురించి మేము చెప్పుకోవడం మాకు లేదా? అది మీ రిలీజియన్ ఏంట్రా అంటే హిందూ అంటాం, వాళ్ళ రిలీజియన్ ఏంట్రా అంటే క్రిస్టియన్ అంటాం. మా హిందూ అని మా రిలీజియన్ మేము చెప్పుకునే హక్కు కూడా మాకు లేదా ఈ దేశంలో? అంటే ప్రధానంగా కేవలం పాట పెట్టడం వల్లే వాళ్ళు మీ మీద రాళ్ళు రువ్వారా, లేకపోతే ఏదైనా మీరేమైనా వాళ్ళు ఏమైనా అనటం లేదా వాళ్ళు ఏమైనా డిస్కషన్ నడిచిందా? కేవలం పాట వల్లే రాళ్ళు రువ్వారు అనుకుంటున్నారా? మాకైతే అక్కడ మాకు ఆ జరిగిన ఇన్సిడెంట్లో మేము అనుకోవడం అయితే ఒక పాటనే హైలైట్ చేస్తున్నారు. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే అక్కడ విధుల్లో పోలీసు వారు ఉన్నారు, పోలీసు వారికి సమాచారం ఉంది అక్కడ గొడవలు జరుగుతాయని చెప్పి. గతంలో కూడా ఇదే గ్రామంలో హిందువులపై 3 సార్లు దాడి చేయడం జరిగింది. 3 సార్లు డీజే లాక్కోవడం జరిగింది. 3 సార్లు ఉత్సవంగా వెళ్ళే విగ్రహాలను కూడా నిలిపివేయడం జరిగింది గందరగోళం చేసి. వాళ్ళంటే వాళ్ళని బెదిరించడం కూడా జరిగింది. అంటే ఎందుకని మీ ఊరిలోనే హిందువులకి క్రైస్తవులకి మధ్య ఘర్షణ గతంలో కూడా 3 సార్లు జరిగినాయని చెప్తుంది, ఎందుకని మీ గ్రామంలో దీని వెనక ఎవరు ఉన్నారంట? అది వాళ్ళకే తెలియాలండి. వాళ్ళు ఏం మోటోతో చేస్తున్నారు, వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు, వాళ్ళు ఏం చేయబోతున్నారు వాళ్ళకే తెలియాలి. మణికుమార్, ఇఫ్ యు డోంట్ మైండ్ ఒకసారి మీ హెడ్ ఫోన్స్ ఆయనకి ఇస్తారా? మణికుమార్, మీరు హెడ్ ఫోన్స్ ఆయనకి ఇస్తారా? ఆయనతో మాట్లాడతాను. ధర్మం ఉందో ఏదైతే మేము హిందువులుగా పుట్టామని మేము ఇప్పుడు మాకు పూజ చేయడం అనేది కామను. ఎవరింట్లో ఉన్నా పూజలు జరుగుతాయి. మీరు ఒకసారి మా యాంకర్తో కూడా ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేయండి. ఆయన కూడా మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతున్నారు, ఒకసారి మాట్లాడే ప్రయత్నం. నమస్తే అండి, నా పేరు మనోజ్. హలో, నమస్తే అండి, నా పేరు మనోజ్ అండి. నమస్తే అండి. మీ పేరు? నమస్తే అండి, నా పేరు మహేష్ అండి. మహేష్ గారు, అక్కడి వరకు సజావుగానే సాగింది, అంతా బాగానే ఉంది, పోలీస్ బందోబస్తు ఉంది, ఎక్కడ ఇబ్బందులు లేవు, పోలీస్ ఇచ్చిన రూట్ మ్యాప్ కూడా అదే, మా కమిటీ కూడా డిసైడ్ చేసింది, క్యూఆర్ కోడ్ ఇచ్చి అంతా సవ్యంగానే ఉంది. అక్కడికి వెళ్ళిన తర్వాతే కావాలని రెచ్చగొట్టే విధంగానే ఈ పాట పెట్టారని వాళ్ళు ఆలోపిస్తున్నారు. అక్కడ చర్చ్ సంబంధించి చెప్తున్నారు. కాబట్టి పోలీసులు ఎక్కడ రిస్ట్రిక్షన్ చెప్పలేదా? వేరే ఒక అన్యమతానికి సంబంధించిన ఒక ఆలయమో లేకుంటే వాళ్ళు పవిత్రంగా భావించే స్థలం ఉంది, అక్కడ ఈ పాటలు పెట్టొద్దు, కొంచెం ముందుకు వెళ్ళండనో వెనక్కి వెళ్ళండనో ఎక్కడ రిస్ట్రిక్షన్ చేయలేరా మిమ్మల్ని? సార్ అక్కడ వాళ్ళు వివాదం చేయాలనే ఉన్నారంటారా? మీరు ఆలోచించండి ఒకసారి. ఇప్పుడు ఉత్సవ విగ్రహం అక్కడ జరుగుతుంది, ఎప్పుడు నియంత్రణ వీళ్ళకి ఎందుకు పెడుతున్నారు? ఆంక్షలు హిందువులకేనా? ఆంక్షలన్నీ హిందూ విగ్రహాలకేనా? ఆంక్షలన్నీ హిందూ ఊరేగింపులకేనా? ఆంక్షలు వాళ్ళకి చెల్లవా? వాళ్ళకి చెప్పలేరా ఇదే పోలీస్? ఇప్పుడు అక్కడ రూట్ మ్యాప్ వాళ్ళకి ఇచ్చావండి. మీరే ఆ రోజు ఆ టైంకి చర్చిలో కూడా ఎటువంటి ప్రార్థనలు జరగట్లేదు. మీరు చూసుకుంటే మీరు గమనిస్తే చర్చ్ అనేది ఖాళీగానే ఉంది. ఓకే, మరి వారు అంత ఎక్కడి నుంచి వచ్చారు? ఇప్పుడు ఈ పాట వినగానే వచ్చారు బూచిగా. సార్ ఒకసారి వినండి, మీరు అక్కడ ఏరియా మీకు గమనిస్తే అక్కడ చర్చ్ ఉంది, చర్చ్ ఎదురుగా కాలనీ ఉంది. ఓకే ఓకే, చర్చ్ కూడా మూసివేసే ఉంది. మీరు చెప్పిన నిజంగానే జరిగితే చర్చిలో ప్రార్థనలు జరగాలి. ప్రార్థనలు జరుగుతున్న సమయంలో ఇప్పుడు 2 చేతులు కలిస్తేనే చప్పట్లు సార్, ఒక చెయ్యి కొడితే అవ్వదు. ఇప్పుడు అక్కడ నిజంగానే ప్రార్థనలు జరిగి పుడితే పుట్టాలరా హిందువు కానీ వీళ్ళు నిజంగానే అక్కడే ఆపి రెచ్చగొట్టారనుకోండి, పోలీసు వారు ఊరుకుంటారు? నిజంగానే విధుల్లో ఎస్ఐ గారు ఉన్నారు, 2 కానిస్టేబుల్స్ ఉన్నారు. మీరు వీడియో గమనించండి, నా దగ్గర వీడియో నేను చూపిస్తాను. ఓకే, సో ఎంతమంది ఉన్నారు ఆ రోజు? ఎంతమంది వెళ్తున్నారు ర్యాలీగా నిమజ్జనంలో? సార్ నిమజ్జనంలో హిందువులు సుమారు 100 మంది పైనే ఉన్నారు. ఓకే, సో ఏం జరిగింది? ఈ పాట పెట్టారు, ఓకే, వద్దని వచ్చి వాళ్ళు చెప్పడము, ఫస్ట్ ఎవరైనా కనీసం మాటల రూపేణ వచ్చారా? అబ్జెక్ట్ చేశారా? వాళ్ళ వర్షన్ చెప్పారా? కనీసం ముందుగా మాట్లాడడం జరిగింది ఏమైనా? సార్ అలాంటివి జరుగుంటే దాడి ఎందుకు జరుగుతుందండి? అలాంటివి జరుగుంటే దాడి జరిగే ప్రసక్తి ఉండదు కదా. వాళ్ళు ఏ ఇంటెన్షన్తో వాళ్ళు ముందుగా దాడి కాశారో, ఏ ఇంటెన్షన్తో వాళ్ళు ముందుగా రాళ్ళు
ప్రిపేర్డ్గా వెల్ ప్లాన్డ్గా ప్రిపేర్డ్గా అక్కడ రాళ్ళు పెట్టుకోవడం జరిగింది. డైరెక్ట్ గానే ఒకటేసారి రాళ్లతో ఇప్పుడు విరుచుకుపడ్డారు అంతే. మీకు ఏం అర్థం కాలేదు అక్కడ జరిగిన సంఘటన ఏం అర్థం కాకముందు డైరెక్ట్ రాళ్ళు వచ్చేసినాయి అంతే. ఏం జరుగుతుందో కూడా తెలియట్లేదు. ఇప్పుడు ఉత్సవ విగ్రహం అనేది జరుగుతుంది. మీకు వీడియో చూపిస్తాను, క్లియర్ కట్గా చూడండి. ఉత్సవ విగ్రహం అనేది క్లియర్గా వెళ్తుంది. డీజే అనేది అక్కడ ఆపడం జరిగింది, పాట పెట్టుకోవడం జరిగింది అంతా. ఇప్పుడు కమిటీ అన్నాక వీళ్ళు అన్నాక అక్కడ సహజంగా అందరూ చిందులేస్తూ ఉంటారు, ఇదైతూ ఉంటారు. ఓకే, నిమజ్జనం అన్నాక జరిగే ప్రక్రియ అది. ఇప్పుడు వాళ్ళు డాన్స్ వేయడానికి మీకు అడ్డుకోవడానికి లేదు కదా. మీకు అడ్డుకునే హక్కు ఎవరు ఇచ్చారో చెప్పండి. అవును, హిందువులను అడ్డుకునే హక్కు మీకు ఎవరు ఇచ్చారు? సో గతంలో ఏమైనా ఘర్షణలు ఉండేవా గ్రామంలో? గతంలో ఈ మాదిరిగా ఏమైనా గొడవలు ఉన్నాయా? గతంలో 3 సార్లు జరిగాయండి. పోలీసు వారి దృష్టిలో కూడా ఉంది. 3 సార్లు జరిగిన సందర్భంలో కూడా హిందువుల మీద కేసులు కట్టి వాళ్ళని బైండ్ ఓవర్ చేయడం జరిగింది. పాపం అందులో అమాయకులు కూడా ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు కూడా కోర్టు చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. ప్రతిసారి హిందువుల్ని ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. ప్రతిసారి హిందువుల్ని ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. ఇక్కడ వాళ్ళని బైండ్ ఓవర్ కేసులు పెట్టడం ఏంటండి? వాళ్ళు ఏమన్నారు విద్రోహ శక్తులా? మేము ఈ మతంలో పుట్టడం తప్పంటారా? మీరు చెప్పండి, లేదా చేసేవాళ్ళు చెప్పమానండి. సో ఎవరి రిలీజియస్ ఫ్రీడమ్ వాళ్ళది. ఇప్పుడు మీరు చేస్తే వాళ్ళు అడ్డుకోవద్దు, వాళ్ళు చేస్తే మీరు అడ్డుకోవద్దు, అది సాఫీగా సాగిపోతూ ఉండాలి. సో అలా దాడి జరుగుతున్న క్రమంలో అక్కడ పోలీస్ కానిస్టేబుల్స్ ఉన్నారు, ఎస్ఐ ఉన్నారని చెప్పారు కదా, వాళ్ళు ఏం చేశారు మరి? ఆ సమయంలో ఎవరన్నా పట్టుకున్నారు అక్కడ దాడి చేసేవారిని స్పాట్లో? సార్ వాళ్ళు పోలీసు వారికి నేను ఒక వీడియో చూపిస్తాను, మీరు క్లియర్గా చూడండి. ఇందా నుంచి అదే చెప్తున్నాను. వీడియోలో కూడా అంటే యాక్చువల్గా ఈ వీడియో కూడా మీరు చూడండి. ఈ చిన్న పిల్లోడికి దెబ్బలు తగిలినాయి, ఇంకొక పిల్లోడికి దెబ్బలు తగిలినాయి, ఇంకో పిల్లోడికి సీరియస్గా ఉంది. ఏం తప్పు చేశారండి మీరు చెప్పండి? హిందువుగా పుట్టడమే ఈ చిన్న పిల్లోడు చేసిన తప్ప? సో ఇప్పటివరకు ఏమైనా కేసులు ఆరోపణలు లేకపోతే మీ అనుమానం పైన కేసులు నమోదయ్యాయా? సార్ మేము ఆ రోజు దాడి జరిగిన వెంటనే ప్రొటెస్ట్ చేయడం జరిగింది. మేము సుదీర్ఘంగా 4 గంటలు మేము అక్కడ హైవే దిగ్బంధం చేసి హిందూ సంఘాలు మొత్తం కూర్చొని మాకు న్యాయం చేయాలని చెప్పి ప్రొటెస్ట్ చేయడం జరిగింది. జరిగాక మా ఏదైతే డిమాండ్స్ ఉన్నాయో ఆ డిమాండ్స్కి స్థానిక ఏసీపీ గారు వచ్చి కమిషనరేట్ తరఫున మన డీసీపీ రూరల్ డీసీపీ గారు వచ్చి మాకు ఏదైతే అక్కడ మాట్లాడుకున్నాక ఇట్లా జరిగిందని ఇన్సిడెంట్ మొత్తం ఎంక్వైరీ చేసుకున్నారు. వీడియోలు ఉన్నాయి, వీడియోలు చూపించాం. అప్పుడు కంప్లైంట్ రాసి ఇచ్చాం. మీరు చెప్పిన కంప్లైంట్ ఇచ్చిన విధంగానే మేము ఎఫ్ఐఆర్ కడతామన్నారు. వాళ్ళు ఎఫ్ఐఆర్ కట్టారు. ఆ వీడియోలో కూడా రికగ్నైజ్ అయ్యారు క్లియర్ కట్గా. అందులో 7 ముద్దాయిలు ఉన్నారు. మనం 20 మంది అని చెప్పాం. అక్కడ మాబు 20 మందిలో 7 రికగ్నైజ్ చేశారు ఆ వీడియోలో. ఎఫ్ఐఆర్ A1 to A7 కట్టడం జరిగింది. సెక్షన్ 109 BNS రెడ్ విత్ 3/5 కట్టడం జరిగింది. అంటే అటెంప్ట్ టు మర్డర్ కట్టడం జరిగింది. వాళ్ళ నిందితులను అదుపులో కూడా తీసుకోవడం జరిగింది. మొత్తం 6 అదుపులో తీసుకున్నారు నిందితుల్ని. మరి ఏమైందో ఏమో తెలియదు కానీ నెక్స్ట్ డే సాయంత్రం ఒక నాన్ బెయిలబుల్ అఫెన్స్లో ఎప్పుడు చరిత్రలో కూడా జరగలేదు, రాజ్యాంగ విరుద్ధంగా వాళ్ళకి 41A నోటీసులు ఇచ్చి పంపించారు పోలీసు వారు. మహేష్ గారు, గతంలో కూడా ఆ ఊర్లో గొడవలు ఉండేవా? రిమాండ్ కూడా ఆ ఊర్లో గొడవలు ఉండేవా? హిందువులకి క్రైస్తవులకు మధ్య గొడవలు ఇంకా అలాకంగా జరిగేవా? గతంలో కూడా జరిగినాయా? గతంలో 3 సార్లు జరిగి ఉన్నాయండి. పోలీసు వారికి దృష్టిలో కూడా ఉన్నాయి. 3 సార్లు జరిగినట్టు ఉన్నాయి. అక్కడ కేసులు కూడా రిజిస్టర్ అయినాయి. అది కూడా ఓన్లీ 1 సైడ్ జరిగినాయి కేసులు కూడా. హిందువుల మీదే కేసు నమోదైంది. వాళ్ళు బైండ్ ఓవర్ కూడా చేయడం జరిగింది. రైట్, ఒక్కసారి